అనంతపురం జిల్లాలో హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోరంట్ల మాధవ్ పోటీపై సందిగ్ధత నెలకొంది. గతంలో సీఐగా పనిచేసిన మాధవ్ రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే మాధవ్ ఇచ్చిన వీఆర్ఎస్ కు పోలీస్ శాఖ నుంచి ఆమోదం లభించలేదు. దీనిపై మాధవ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీస్ శాఖ ఆదేశించింది. అయినప్పటికీ ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో వైసీపీ ఆలోచనలో పడింది. మాధవ్కు వీఆర్ఎస్ ఆమోదం లభించిన పక్షంలో ఆయన సతీమణిని బరిలోకి దించాలని యత్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ హరిప్రియ. ఏదైతే ఉందో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ శాఖలో పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాలో ఎస్ఐ గాను సిఐ గాను బాధ్యతలు నిర్వహించారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం ముంచుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఇక్కడ అతన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. బీసీ సామాజిక వర్గం నేపథ్యంలో గోరంట్ల మాధవ్ కు అక్కడ సీటు కేటాయించామని చెప్పేసి కూడా వైసీపీ చెప్తోంది. కాకపోతే మొత్తం మీద ఈ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో మొత్తం వీఆర్ఎస్ కు సంబంధించి గోరంట్ల మాధవ్ ఇంకా డిపార్ట్మెంట్ తరఫు నుంచి క్లియరెన్స్ ఇవ్వట్లేదని కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే కోర్టు కూడా దీనికి త్వరితగతిన క్లియర్ చేయండి అని కూడా కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిన తరుణంలో తర్వాత కాలం ఇప్పుడు 2 ఛార్జ్ మెమోలకు సంబంధించి మరి కోర్టును ఆశ్రయించారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. మీద చూస్తే ఈ ఛార్జ్ మెమోస్ కి సంబంధించి గతంలో తెలుగుదేశం ఎంపీ అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డికి గోరంట్ల మాధవ్ కు సంభాషణ, ఎందుకంటే నువ్వెంత అన్నట్టుగా మాటల యుద్ధం జరిగిన సందర్భంలో ఇక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో నాకు ఏదైతే ఉందో నాకు భంగం మర్యాదకు సంబంధించి పరువుకు సంబంధించి భంగం కలిగించారని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి అక్కడ ఒకటి కేసు ఫైల్ చేశారు. అందులో భాగంగానే దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఇటువంటి సంఘటనల పైన రెండు సంఘటనల పైన మాకు వివరణ ఇవ్వాలి, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా ఛార్జ్ మెమోస్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా కోర్టు తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. 11 గంటల పైన కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాకపోతే మొత్తం మీద మొత్తం అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితే ఇది ఎలక్షన్ స్టంట్ మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. కాకపోతే గోరంట్ల మాధవ్ నామినేషన్ల ప్రక్రియ కూడా, ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది ఇక్కడ క్యాన్వాస్ చేయడానికి కానీ అటు నామినేషన్ కానీ మొత్తం మీద, కాబట్టి ఇటువంటి సమయంలో కోర్టు చుట్టూ తిరుగుతూనే ఇక్కడ సమయం అంతా వృధా అయిపోతుంది కూడా ఒక పునరాలోచనలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొక అభ్యర్థిని రంగంలోకి దించారా లేకపోతే గోరంట్ల మాధవ్ సతీమణి రంగంలోకి దించారా అన్నట్టు కూడా వైసీపీ అధిష్టానం కూడా ఒకవైపు ఆలోచిస్తుంది. కాకపోతే గోరంట్ల మాధవ్ వర్గం అయితే మాత్రం మాకు ఈ రోజు ఖచ్చితంగా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా మేము బరిలో నిలుస్తాము, పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి గోరంట్ల మాధవ్ వర్గీయులు గట్టిగా చెప్తున్నారు. హరిప్రియ. ఆల్ రైట్, థ్యాంక్ యూ నాయుడు.